హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఆల్రెడీ పాలిటీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాం. సో ఫస్ట్ వీడియో ఏమో మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేశాం. అలాగే పార్ట్స్, షెడ్యూల్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా కంప్లీట్ చేశాం. సో ఈరోజు ఈ లెక్చర్లో మనం సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అలాగే ఈ టాపిక్ నుండి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఇక్కడ మనకి రిటర్న్ అని ఉంది కదా. సో కాన్స్టిట్యూషన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏదైతే రాయలేదో అదని కాదు. సో ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్కి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఏమవుతుంది అంటే అంతా కూడా ఫార్మలైజ్డ్ అలాగే కోడిఫైడ్ వేలో ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఒక స్ట్రక్చరల్ వేలో ఉంటుందన్నమాట. దాన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. అలాగే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే మనకి ఉన్న కోడ్ రూల్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. సో అదంతా కూడా మనకి కోడిఫైడ్ వేలో ఉండదు. సో అదంతా కూడా మనకి నాన్ కోడిఫైడ్ అనమాట. సో అది మనకి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవుతుందన్నమాట. అలాగే రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మనకి అమెండ్మెంట్ చేయడం అనేది అంత ఈజీ అనేది కాదు. అలాగే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఏంటి అంటే అమెండ్మెంట్ చేయడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ మనకి యూఎస్ఏ, అలాగే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి యూకే అనమాట. అలాగే రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మన ఇండియాది కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని పెట్టుకొని దాని ద్వారా మనం కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ చేశాం కదా. అలాగే మన వరల్డ్లో మొత్తంలో కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఉన్న దాంట్లో అన్నిట్లో కూడా ఇండియా అనేది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో వరల్డ్ మొత్తంలో కూడా ఇండియా అనేది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. అలాగే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మనకి ఆర్టికల్స్ అనేవి 395 ఉండే, కానీ ప్రజెంట్లీ మనకి మోర్ దెన్ 465 ఉన్నాయి. అలాగే షెడ్యూల్స్ వచ్చేసి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 8 ఉన్నాయి, ప్రజెంట్లీ మనకి 12 ఉన్నాయి. అలాగే పార్ట్స్ వచ్చేసి మనకి 22 ఉన్నాయి, అలాగే ప్రజెంట్ మనకి 25 ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఫీచర్ ఏంటి, లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో సెకండ్ ఫీచర్ వచ్చేసి మనకి డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో మనం కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం వేరియస్ కంట్రీస్ నుండి కొన్ని సోర్సెస్ అనేవి తీసుకొని మన కాన్స్టిట్యూషన్ అనేది రాసామన్నమాట. సో దాంట్లో బేసిక్గా 3 పార్ట్స్ అయితే మనం బోరో చేసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ పార్ట్. సో మన కాన్స్టిట్యూషన్లో ఉన్న స్ట్రక్చరల్ పార్ట్ అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నామన్నమాట. అలాగే ఏదైతే మనకి పొలిటికల్ పార్ట్ ఉందో అదంతా కూడా మనం యూకే నుండి తీసుకున్నాం. అలాగే ఏదైతే ఫిలాసఫికల్ పార్ట్ ఉందో అది మనం ఐరిష్ అలాగే యుఎస్ఏ నుండి తీసుకున్నాం అనమాట. సో మనం యుఎస్ఏ నుండి ప్రియంబుల్ అలాగే ఫండమెంటల్ రైట్స్ బోరో చేసుకున్నాం. అలాగే ఆస్ట్రేలియా నుండి ట్రేడ్, కామన్స్ అండ్ ఇంటర్కోర్స్, అలాగే లాంగ్వేజ్ ఆఫ్ ప్రియంబుల్, ఇవన్నీ కూడా మనం వేరియస్ కంట్రీస్ నుండి డ్రా చేసుకున్నాం అనమాట. సో మనకి ఇది కూడా ఒక సేలియంట్ ఫీచర్. సో డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనమాట. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటాం, లేకపోతే ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఫెడరల్ సిస్టమ్ అంటే డివిజన్ ఆఫ్ సెంటర్ అలాగే స్టేట్కి మధ్య డివిజన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ యూనిటరీ బయాస్ అంటే ఓన్లీ సెంట్రల్లే ఉంటుందన్నమాట. కానీ మన ఇండియాలో ఎలా ఉంటుందంటే ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, కానీ కంప్లీట్ డివిజన్ ఆఫ్ సెంట్రల్ అలాగే స్టేట్ అనేది ఉండదన్నమాట. సో మన ఇండియా అనేది ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ ఆర్ స్ట్రాంగ్ సెంటర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఒక క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫెడరల్ ఫీచర్స్ అని, లేకపోతే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో యూనిటరీ ఫీచర్స్ ఏంటి అని కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. సో ఇక్కడ మనకి ఫెడరల్ ఫీచర్ అంటే మోర్ దెన్ 1 లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నదాన్ని మనం ఫెడరల్ ఫీచర్స్ అంటాం. సో మనకి 3 టైప్స్ ఉన్నాయి మన ఫెడరల్ సిస్టంలో. సో ఇప్పుడు మనం ఫెడరల్ ఫీచర్స్ అలాగే యూనిటరీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫెడరల్ ఫీచర్స్ వచ్చేసి మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, అలాగే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అలాగే రిజిడిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీ, బైకామెరలిజం, అలాగే డ్యూయల్ గవర్నమెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి స్టేట్కి సెంట్రల్కి డివిజన్లా ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా మనకి ఫెడరల్ ఫీచర్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిటరీ ఫీచర్స్. సో ఈ యూనిటరీ ఫీచర్స్లో ఏముంటుందంటే కంప్లీట్ పవర్ కూడా మనకి సెంట్రల్ దగ్గరనే ఉంటుంది. సో అలా మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో స్టేట్కి సపరేట్గా
యూనియన్కి సపరేట్గా మనకి కాన్స్టిట్యూషన్ అనేది లేదు. సో మన కంట్రీ అంతటికి కూడా ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ ఉంది. అలాగే మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు. సో యూఎస్ఏలో మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్కి సపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే కంట్రీకి సంబంధించి కూడా మనకి సిటిజన్షిప్ అనేది ఉంటుంది. కానీ మన ఇండియాలో మాత్రం మనకి సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. సో ఇది మనకి యూనిటరీ ఫీచర్ అనమాట. అలాగే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా. సో మనకి ఏదైతే లాస్ అనేవి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ పాస్ చేస్తుందో అది మనకి హైకోర్ట్ అనేది ఓవర్ రూల్ చేయడానికి లేదనమాట. సో ఇక్కడ అల్టిమేట్ పవర్ అంతా కూడా మనకి సుప్రీంకోర్టులో ఉంటుంది. దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. సో అది మనకి యూనియన్కి ఎక్కువ పవర్ ఇస్తుంది. సో అదంతా కూడా మనకి యూనిటరీ ఫీచర్ అనమాట. అలాగే ఫెడరల్ ఫీచర్లో మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టుకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అలాగే హైకోర్టుకి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. అందుకే మనకి ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే సుప్రీంకోర్టుకి సమ్ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, అలాగే హైకోర్టుకి కూడా సమ్ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటి అంటే వితౌట్ స్టేట్ ఇంటర్ఫియరెన్స్ అనేది కూడా మనం ఓన్లీ యూనియనే బేస్ చేసుకొని అమెండ్మెంట్స్ అనేవి చేయొచ్చు అనమాట. అందుకే మనకి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి మనకి 3 ఉన్నాయి కదా, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. సో ఇవంతా కూడా ఎగ్జామ్ అనేది మనకి యూనియనే కండక్ట్ చేస్తుంది, అలాగే దీనికి ట్రైనింగ్ అదంతా కూడా మనకి యూనియనే కండక్ట్ చేస్తుంది. సో ఇదంతా కూడా మనకి యూనిటరీ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎప్పుడైనా సరే మన కంట్రీలో స్టేట్ ఎమర్జెన్సీ కానీ, నేషనల్ ఎమర్జెన్సీ కానీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ అయిందనుకో అప్పుడు పవర్ అంతా కూడా మనకి యూనియన్కే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలంగాణలో స్టేట్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, అప్పుడు సీఎంకి కానీ గవర్నర్కి కానీ ఎలాంటి పవర్స్ ఉండదు. సో స్టేట్ కంట్రోల్ అంతా కూడా మనకి సెంట్రల్ పైనే ఉంటుంది. సో అలా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది మనకి యూనిటరీ ఫీచర్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, స్టేట్ సపరేట్గా యూనియన్ సపరేట్గా ఉండదు, స్టేట్ అంతా కూడా మనకి యూనియన్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ బై సెంట్రల్. సో గవర్నర్ని అపాయింట్ చేయడానికి అంత పవర్ కూడా మనకి సెంట్రల్ దగ్గరనే ఉంటుంది. సో ఎక్కడైతే మనకి సెంట్రల్లో పవర్ ఉంటుందో అదంతా కూడా మనకి యూనిటరీ ఫీచర్స్లో వస్తుంది. అలాగే ఎక్కడైతే స్టేట్కి ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ ఫీచర్స్ అంతా కూడా మనకి ఫెడరల్ ఫీచర్స్లో కవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఫెడరలిజం పైన కొన్ని కమెంట్స్ అనేవి ఉన్నాయి. సో అవేంటంటే ఇండియా ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్ సిస్టమ్ అని అంటారు. సో అది ఎవరు అన్నారంటే కేసీ వేర్. అలాగే ఇండియా ఈజ్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు, అది మనకి గ్రాన్విల్లీ ఆస్టిన్ అన్నారు. అలాగే ఇండియా ఈజ్ ఏ బార్గెనింగ్ ఫెడరలిజం అన్నారు. సో అది ఎవరు అన్నారు, మారిస్ జోన్స్. ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అనేది హూ సెడ్ ఇండియా ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్ సిస్టమ్ అని అడుగుతారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి కేసీ వేర్ అని ఉంటుంది. సో ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో బేసిక్గా మనకి గవర్నమెంట్ అనేది 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మనకి యూఎస్ఏలో ఉంది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే యూకేలో ఉంది మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది యూకే నుండే బోరో చేసుకున్నాం. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే నామినల్ అలాగే రియల్ హెడ్ అనేది ఉంటుంది. సో మనకి నామినల్ హెడ్ ఎవరు, ప్రెసిడెంట్. అలాగే రియల్ హెడ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. అలాగే బైకామరల్ లెజిస్లేషన్ ఉంటుంది, అలాగే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేషన్ అనమాట. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంతా కూడా మనం పార్లమెంటరీ చాప్టర్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఒక సేలియంట్ ఫీచర్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం యూఎస్ఏలో చూస్తాం, అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మాత్రం మనం యూకేలో చూస్తాం. అలాగే యూకే నుండి మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నాం అనమాట, అంటే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సపరేషన్ ఆఫ్ పవర్. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన గవర్నమెంట్లో 3 ఆర్గన్స్ అనేది ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెజిస్లేచర్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంకోటి వచ్చేసి జ్యుడిషియరీ అనమాట. సో మన కంట్రీకి కావాల్సిన అన్ని లాస్ కూడా మనం ఎక్కడ మేక్ చేస్తామంటే లెజిస్లేచర్లో. సో లెజిస్లేషన్లో పార్లమెంట్ లోక్సభ అలాగే రాజ్యసభ ఉంటుంది కదా. సో అక్కడ మనకు కావాల్సిన లాస్ అన్నీ కూడా మేక్ చేస్తాం. సో ఈ లాస్ని
ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ మనకి ఎగ్జిక్యూటివ్ అనేది రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మనం మేక్ చేసిన లాలో ఇంప్లిమెంటేషన్లో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయా అవన్నిటిని కూడా రివ్యూ చేయడానికి అలాగే చెక్ చేయడానికి మనకి జ్యుడిషియరీ అనేది ఉంటుందన్నమాట. సో ఒక గవర్నమెంట్ అనేది మొత్తం లెజిస్లేషన్ పైనే ఉండదు, అలాగే ఎగ్జిక్యూటివ్ పైనే ఉండదు, అలాగే జ్యుడిషియరీ పైనే ఉండదు అనమాట. సో ఒక లా అనేది కంప్లీట్గా మనకి వ్యాలిడ్ చేయడానికి 3 కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో మనకి యూనియన్, లెజిస్లేటివ్, అలాగే ఎగ్జిక్యూటివ్, అలాగే జ్యుడిషియరీ 3 ఆర్గన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ 3 ఆర్గన్స్కి కూడా కంప్లీట్గా సపరేషన్ ఆఫ్ పవర్ అనేది ఉండదన్నమాట. సో ఈ 3 కూడా డిపెండెంట్గా ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ అనేది అకౌంటబుల్, అలాగే రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా లా పాస్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా చేంజెస్ చేసినా కానీ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేటివ్గా రెస్పాన్సిబుల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని మనం కన్సైన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మనకి టోటల్గా 7 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండే, కానీ మనం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 ద్వారా మనం రైట్ టు ప్రాపర్టీని మనం డిలీట్ చేసామన్నమాట. సో మనకిప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్, మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో మీరు ప్రజెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ అనేది కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్యులరిజం అనమాట. సో ఒక స్టేట్ ఏదైతే ఉందో ఏ రిలీజన్ని కూడా ప్రమోట్ చేయనప్పుడు దాన్ని మనం సెక్యులర్ స్టేట్ అంటాం. సో ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అనమాట. సో ఇక్కడ స్టేట్ కంటూ ఏ రిలీజన్ కూడా ఉండదన్నమాట. సో మనం పాకిస్తాన్ తీసుకున్నాం అనుకో, ఇస్లామిక్ స్టేట్ అని చెప్పేస్తాం. సో అక్కడ మనకి పాకిస్తాన్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళు. కానీ ఇండియాలో హిందూయిజంకి, బుద్ధిజంకి, అలాగే క్రిస్టియన్కి కానీ, ముస్లింకి కానీ ఇలా స్టేట్ కంటూ ఒక పర్టికులర్ రిలీజన్ అనేది ఏది ఉండదన్నమాట. సో ద స్టేట్ డస్ నాట్ అఫీషియల్లీ ప్రమోట్ ఎనీ రిలీజన్ యాజ్ స్టేట్ రిలీజన్. సో ఈ యొక్క రిలీజన్ని మేము ప్రమోట్ చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పదు. నెక్స్ట్ వచ్చేసి సెక్యులరిజంలో మనకి 2 ఫార్మ్స్ ఉంటుంది. ఒకటేమో నెగిటివ్ వే ఆఫ్ సెక్యులరిజం, అలాగే పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. సో నెగిటివ్ వే ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో ఏంటి అంటే స్టేట్ అలాగే రిలీజన్ అనేది కంప్లీట్గా సపరేషన్ ఉంటుందన్నమాట. సో ఎక్కడ కూడా రిలీజియస్ మ్యాటర్లో స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇదంతా కూడా మనం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తాం. అలాగే పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఇండియాలో సర్వధర్మ సంభావన అంటాం. అంటే ఏంటి అంటే అన్ని రిలీజన్స్కి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాం, అలాగే ఈక్వల్ హార్మోనీ ఉండేలా చూస్తాం. ఏదో ఒక రిలీజన్ని మనం ప్రమోట్ అయితే చేయం, కానీ అన్ని రిలీజన్స్కి ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ హార్మోనీ అనేది ఇస్తాం. సో అప్పుడు స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. సో మనకి 2 ఫార్మ్స్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఫార్మ్, అలాగే పాజిటివ్ ఫార్మ్. ఇండియా అనేది మనకి పాజిటివ్ ఫార్మ్, స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది రిలీజియస్ మ్యాటర్స్లో. అలాగే నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో స్టేట్ అనేది ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో ఇక్కడ రిజిడిటీ అంటే ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏదన్నా అమెండ్మెంట్ని మనం ఈజీగా అమెండ్మెంట్ చేయలేమో దాన్ని మనం రిజిడిటీ అంటాం. సో ఒక దాన్ని మనం అమెండ్మెంట్ చేయాలంటే దానికంటూ కొన్ని స్పెషల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మనం రిజిడిటీ అనేది మనకి యూఎస్ఏలో ఉంది. అలా కాకుండా మనకి ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి అంటే మనం ఏదన్నా లాస్ని ఈజీగా అమెండ్మెంట్ చేయగలుగుతాం అనమాట. సో క్యాన్ బి అమెండెడ్ యాజ్ ఆర్డినరీ లాస్. సో మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది యూకేలో ఉంది. సో యూకేకి మనకి ఫ్లెక్సిబిలిటీ, అలాగే రిజిడిటీ అంటే మనకి యూఎస్ఏ అనమాట. ఇండియా ఈజ్ నైదర్ రిజిడ్ నార్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో మనం ఇండియాలో అన్నీ కూడా రిజిడిటీగా ఉంటుందా, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందా అంటే అలా ఉండదు. మనకి ఇండియాలో అమెండ్మెంట్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి సింపుల్ మెజారిటీస్, అంటే కొన్ని లాస్ అనేవి మనం ఈజీగా అమెండ్మెంట్ అనేది చేయగలుగుతాం. కొన్ని వచ్చేసి స్పెషల్ మెజారిటీస్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్. సో ఇండియా అనేది మనకి నైదర్ రిజిడిటీ నార్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో మనకి జ్యుడిషియరీ అనేది ఏదన్నా ఒక లాని బేసిక్ స్ట్రక్చర్గా చెప్పింది అనుకోండి. సో మళ్ళీ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ దానిపైన ఎలాంటి చేంజెస్ అనేవి చేయకూడదు అనమాట. సో మన జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ అనేది ఉంటుందన్నమాట. నైదర్ లెజిస్లేచర్ నార్ ఎగ్జిక్యూటివ్ క్యాన్ ఇంట్రూడ్ ఇన్ ఇట్స్ డొమైన్. సో మన జ్యుడిషియరీ అనేది ఏదన్నా ఒక లాని ఇండిపెండెంట్గా చెప్పొచ్చు అనమాట.
సో లెజిస్లేచర్ ఇలా చెప్తే అలా చేయడం అనేది ఉండదన్నమాట. సో ఒక లా అనేది పాస్ చేశాక లెజిస్లేచర్ అది తీసేయండి అంటే మన జ్యుడిషియరీ అనేది వినదు. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది మన ఇండియాలో ఉంది. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది కూడా ఉంది. సో మనకి సుప్రీంకోర్టు ఉంటుంది, అలాగే హైకోర్టు ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. మనకి ఇక్కడ సుప్రీంకోర్టు అనేది అపెక్స్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ సుప్రీంకోర్టు వన్స్ ఫైనలైజ్ చేసింది అనుకోండి, దాన్ని మనం హైకోర్టుకి తీసుకొని అడగలేమన్నమాట. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. మనకి దీంట్లో బేసిక్గా 3 ప్రిన్సిపల్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి సోషలిస్టిక్ ప్రిన్సిపల్, అండ్ ఇంకోటి గాంధీయన్ ప్రిన్సిపల్, అండ్ ఇంకోటి వచ్చేసి లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్ అనమాట. సో మనం డిపిఎస్పి గురించి సపరేట్ చాప్టర్ అనేది ఉంటుంది, అక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ డిపిఎస్పి కూడా మనకి సేలియంట్ ఫీచర్లో ఒకటి అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది నాన్ జస్టికబుల్ ఇన్ నేచర్ అనమాట. సో ఎవరన్నా డిపిఎస్పిని ఫాలో అవ్వకపోతే మనం కోర్టుకి అప్రోచ్ అవ్వలేమన్నమాట. సో ఇదంతా కూడా మనకి నాన్ జస్టికబుల్. కానీ ఫండమెంటల్ రైట్స్ని ఎవరన్నా ఇన్వాలిడ్ చేశారనుకోండి, సో మనం డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట, నా రైట్ అనేది డిస్క్లెయిమ్ అయిందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఇదంతా కూడా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, ఇది మనకి ఫర్దర్గా యాడ్ అయిందనమాట. ఎప్పుడు యాడ్ అయింది అంటే డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో మనకి ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ అయిందనమాట. ఎవరు రికమెండ్ చేశారంటే బై స్వరణ్ సింగ్ కమిటీ. ఇది కూడా మనకి సపరేట్ చాప్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనమాట. సో మనకి 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 ద్వారా ఫస్ట్ మనకి 1988 వరకు ఓటింగ్ ఎవరెవరు చేయొచ్చు అంటే అప్ టు 21 ఇయర్స్. కానీ 1989 తర్వాత మనకి ఏజ్ అనేది డిక్రీజ్ చేశారనమాట. 21 నుండి 18 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. సో ఇక్కడ మనకి ఏముంటుంది, ఓటింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్. సో 18 ఇయర్స్ అబోవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఓట్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనకి వన్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనమాట. సో మనకి ఆర్టికల్ 350 నుండి 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి రిలేటెడ్గా ఉంది. సో మీరు ఇక్కడ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది మనం ఎక్కడి నుండి తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో మీరు ఇలా ఏదన్నా వచ్చినప్పుడు అది మనం ఇక్కడ నుండి బోరో చేసుకున్నామని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. సో మనకి ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు కూడా ఇండియాలో లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 టైర్ గవర్నమెంట్ అనమాట. మనకి ఇక్కడ ఎలా ఉంది, యూనియన్ గవర్నమెంట్ ఉంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంది, అలాగే మనకి లోకల్ గవర్నమెంట్ అనేది కూడా ఉంది. సో లోకల్ గవర్నమెంట్లో మనకి మళ్ళీ పంచాయత్స్ ఉంది, అలాగే మున్సిపాలిటీస్ ఉంది. పంచాయత్ అండ్ మున్సిపాలిటీ అనేది మనం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, మనం దాన్ని అమెండ్మెంట్ చేసామన్నమాట. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మనకి పంచాయత్ అనేది యాడ్ అయింది. అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మనకి మున్సిపాలిటీ అనేది యాడ్ అయిందనమాట. సో ఇదంతా కూడా మనకి 3 టైర్ గవర్నమెంట్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి ఇండిపెండెంట్ బాడీస్ అనమాట. సో మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ బాడీస్ అనేవి ఉన్నాయి, అవి మనకి అంతా కూడా ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి ఎలక్షన్ కమిషన్, అండ్ ఇంకోటి వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అండ్ ఇంకోటి వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇదంతా కూడా మనకి ఇండిపెండెంట్ బాడీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, మనం దీన్ని 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా మనం కోఆపరేటివ్ సొసైటీస్ అనేది యాడ్ చేసామన్నమాట. సో ఇది మనకి ఏ పార్ట్లో ఉంది అంటే పార్ట్ 9Bలో మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఉంది. సో ఈ 16 అంతా కూడా మనకి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో మనం ఇప్పటి వరకు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన అన్నీ డిస్కస్ చేశాం కదా. సో లెంతియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సపరేషన్ ఆఫ్ పవర్స్, ఫండమెంటల్ రైట్స్, సెక్యులరిజం, అలాగే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, అలాగే 3 టైర్ గవర్నమెంట్, ఇండిపెండెంట్ బాడీస్,
కోఆపరేటివ్ సొసైటీ. సో ఇవన్నీ కూడా మనకి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో దీనిపైన సపరేట్ చాప్టర్స్ అనేవి ఉన్నాయి. అవంతా కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో దీనిపైన మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడుగుతారు. సో ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ అనేది మనకి సేలియంట్ ఫీచర్. అలాగే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అలాగే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. సో ఇవన్నీ కూడా మనకి సేలియంట్ ఫీచర్సే. ఇక్కడ ఏముంది, డ్యూయల్ సిటిజన్షిప్. సో మనకి యుఎస్ఏలో మాత్రమే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, మన ఇండియాలో మనకి సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. సో ఇది మనకి సేలియంట్ ఫీచర్ అనేది కాదు. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా కంప్లీట్ చేసాం. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.